డ్రింకింగ్ వాటర్, బిల్డింగ్స్ వాటిలో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అవన్నీ వాటిలో ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 1232 హోమ్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2014 నుంచి 2025 వరకు పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకున్న అక్రమ బాణాసంచా నిల్వల మొత్తం విలువ 26,65,51,743 రూపాయలు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం స్వాధీనం చేసుకున్న బాణాసంచాను పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకారం తాత్కాలికంగా సురక్షితమైన మరియు గుర్తించబడిన ప్రదేశాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడం జరిగింది మరియు అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం బాణాసంచా నిల్వ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు. బాణాసంచాను కొంతకాలం వరకు మాత్రమే నిల్వ చేయడం జరుగుతుంది మరియు వీటిని ప్రధాన పోలీస్ స్టేషన్ భవనాలకు సురక్షిత దూరంలో ఉన్న ప్రత్యేకమైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదుల్లోని కానీ షెడ్లోని కానీ నిల్వ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇసుక బకెట్లు, నీటి బకెట్లు మరియు అగ్నిమాపక యంత్రాలను నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉంచడం జరిగింది. నిల్వ ప్రదేశాలను విద్యుత్ వైరింగ్, విద్యుత్ సరఫరా లైన్లు, బహిరంగ మంటలు మరియు హీట్ని ఉత్పత్తి చేసే వనరులకు దూరంగా కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. మండే స్వభావం గల పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా బాణాసంచా నిల్వ చేయడం జరిగింది. నిల్వ ప్రాంతాల మరియు పరిసరాల్లో ధూమపానం, మొబైల్ ఫోన్ల వినియోగం మరియు అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని కఠినంగా నిషేధించడం జరుగుతుంది అధ్యక్ష. భద్రతా నిబంధనలు నిరంతరం పాటించేలా పర్యవేక్షించడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పర్యవేక్షక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు అధ్యక్ష. అదేవిధంగా మూడో ప్రశ్నకి సమాధానం 2014 నుంచి 2025 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అక్రమ బాణాసంచా నిల్వ మరియు వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,219 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,753 కేసులు పరిష్కరించడమైనది, 152 కేసులు దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష మరియు 314 కేసులు విచారణలో ఉన్నాయి అధ్యక్ష. నాలుగో ప్రశ్నకు సమాధానం అవునండి. కోర్టు ఆదేశాల ప్రకారం 92 కేసుల్లో వేలం నిర్వహించి 50,88,410 రూపాయలని సొమ్ముని రాబట్టడం జరిగింది. రవికుమార్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష పూర్తి సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను బాణాసంచా నిల్వ మరియు విలువలు సంబంధించి పోలీస్ స్టేషన్ వారీగా ఇయర్ వారీగా అడిగాను అధ్యక్ష. వాటి వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. అట్లానే అధ్యక్ష రెండవది బాణాసంచా నిల్వ చేసిన ప్రదేశాల్లో పోలీస్ స్టేషన్ వారీగా మరియు ఆర్థిక సంవత్సరాల వారీగా వివరాలు, అంటే ఏ స్టేషన్లో ఎంత క్వాంటిటీ, దాని వాల్యూ ఎంత అవుతుంది అనేటటువంటిది కూడా అడిగాను అధ్యక్ష. ఆ వివరాలు కూడా నాకు ఇచ్చినటువంటి సమాధానంలో ఆన్సర్లో పొందుపరచలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మీరు గమనించాల్సింది, వీళ్ళు 2014 నుంచి 25 వరకు స్వాధీనం చేసుకున్నటువంటి బాణాసంచా నిల్వ మొత్తం 26,65,51,000 అధ్యక్ష. కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నాయి 3,219 కేసులు నమోదు చేస్తా ఉన్నారు అధ్యక్ష. 2,753 కేసులు కోర్టు కేసులు అయిన తర్వాత మేము 50,88,000 ఆక్షన్ వేసా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ స్వాధీనం చేసుకునేది 26,65,00,000 అధ్యక్ష. కోర్టు కేసులేమో పరిష్కరించినవేమో 2,753 కేసులు అధ్యక్ష. కానీ వీళ్ళు ఆక్షన్ వేసినటువంటిది 50,88,000 అధ్యక్ష. మరి 26 కోట్లు ఏమని అధ్యక్ష? ఇది అధికారులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే మేము నిర్వీర్యం చేశామనంటే దీనికి అథెంటికేషన్ ఏంటి అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు విలువ చేసే బాణాసంచా వస్తువుల్ని వీళ్ళు స్వాధీనపరుచుకొని నిర్వీర్యం చేశామని అంటున్నారు అధ్యక్ష. ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఈజ్ దేర్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్? ఇంక ఇది వీళ్ళు చూపించిందే తక్కువ అధ్యక్ష. పోలీస్ యంత్రాంగం బహుశా నాకు తెలుసు అధ్యక్ష, మనం నిత్యం పేపర్లో చూస్తుంటాం అధ్యక్ష, 100 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఆన్ పేపర్ కమిటీ అయిందే 26 కోట్లు అధ్యక్ష. వేలంపాటు వేసింది 55 లక్షలు అధ్యక్ష. మిగిలిన 26 కోట్లు ఏమైంది అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి ఆదాయాన్ని కూడా పోలీస్ యంత్రాంగం, కింది స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం
నిర్వీర్యం చేస్తున్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించేది, 26 కోట్లు నిర్వీర్యం చేశామంటే దానికి ఉండే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఏమిటి? మరి మీరు నిర్వీర్యం చేస్తే మిగిలినవి కూడా చేయాలి కదా. ఈ 55 లక్షల రూపాయలు ఆక్షన్ వేసి ఎలా తీసుకొచ్చారు అంటే ప్రభుత్వానికి ఆదాయం, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది కదా. మరి మిగిలినటువంటిది 26 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏమైనాయి, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళపైన వీళ్ళు తీసుకున్న చర్యలు ఏమిటి, ఆ వివరాలు కూడా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు క్వశ్చన్లో అడిగారు అధ్యక్ష. అంటే ఇయర్ వారీగా అదేవిధంగా స్టేషన్ వారీగాని నేను గౌరవ సభ్యులతో పాటు అందరు సభ్యులకి కూడా ఆ కాపీలు పంపిస్తాను అధ్యక్ష. కాకపోతే ఎక్కువ ఉన్నాయి, అందువల్ల మీకు ఇమీడియట్గా పంపించలేకపోయాను. ఇప్పుడు మీకు వాళ్ళ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంటే సభ్యులు రైజ్ చేసిన క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేంటి 26 కోట్లు ఇక్కడ మనం తీసుకున్నామంటే జప్తు చేశామని చెప్పి మనం ఇక్కడ చూసేసరికి 50 లక్షల ఆక్షన్లో వచ్చింది, ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించి అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే కొన్ని కోర్టు కేసులు డిఫరెంట్గా ఉన్నాయి అధ్యక్ష. అంటే యాక్చువల్గా మొత్తం కేసుల సంఖ్య 3219 అయితే అధ్యక్ష ఆ ఏడాది వారీగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2014లో 193 కేసులు, 15లో 229 కేసులు, 2016లో 168 కేసులు, 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు. అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3219 కేసులు అధ్యక్ష. ఈ 3219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలోని 2 కోట్లు సంబంధించి 2,52 లక్షలు, గుంటూరులోని 6 కోట్ల 33 లక్షలు, చిత్తూరులో 2 కోట్ల 10 లక్షలు, నంద్యాలలో 1,73 లక్షలు, అనకాపల్లిలో 1,36 లక్షలు. అయితే అధ్యక్ష ఇందులోని డిస్పోజ్ అయినవి 2,753, ఆ పీటీలో ఉన్నవి ఇందాక చెప్పాను అధ్యక్ష 314, యూఏలో ఉన్నవి 152 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులోని విషయం ఏంటంటే మ్యాక్సిమం స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ విలువ కూడా చెప్పాను అధ్యక్ష 26 కోట్ల రూపాయలని. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ చేసింది. ఇందులో కోర్టు ఆదేశాలు ఇస్తేనే ఆక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పెండింగ్లో ఉన్న కేసులకి సంబంధించి కోర్టు ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ కేసు కనుక మనకి పూర్తి అవ్వదు అంటే కేసు కనుక అవ్వలేకపోయే పరిస్థితి కానీ అది ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొని దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా సీజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ మరియు కేసు ప్రాపర్టీగా పరిగణించబడతాయి కాబట్టి అందువల్ల మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే వేలం వేయాలి. అదేవిధంగా అధ్యక్ష చాలా క్రాకర్స్ నిషేధితం ఉన్నాయి కాబట్టి కోర్టు అనుమతి తీసుకుని అవి కూడా ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ కూడా అధ్యక్ష అందులో నిషేధితమైన చైనా క్రాకర్స్ ఉంటాయి, అధిక శబ్దం ఉన్న క్రాకర్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ రూల్స్కి విరుద్ధమైన ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని కూడా ఇమీడియట్గా దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి వాటిని వేలం వేయకుండా ఇమీడియట్గా నాశనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా కొన్ని సందర్భాలు నిల్వ ఉంచాలి అధ్యక్ష. అందువలన కోర్టులో సాక్ష్యంగా అవసరం అవుతాయి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి కూడా ఇవి అవసరం అవుతాయి కాబట్టి కొన్ని ఉంచడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష భద్రతా కారణాల దృష్ట్యా ఫైర్ క్రాకర్స్ చాలా ప్రమాదకరమైన పదార్థాలు కావడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలాసార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. అదేవిధంగా అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష కొన్ని కేసులు ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష ఇందులోని 2,700 కేసులు ఎక్విటీలు అవుతాయి అధ్యక్ష. 2,753 కేసులు ఇందులోని ముగిసాయి అధ్యక్ష. వాళ్ళ మెటీరియల్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఫైన్ కడితే కనుక మెటీరియల్ తిరిగి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వేరియేషన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరువేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికారి వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే, కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల
వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి.